ఏం చేయాలో ఏంటోనండి బాబు. అసలు దుప్పటి కప్పుకుంటే ఒక బాధ, కప్పుకోకపోతే ఒక బాధ. నాకైతే మాత్రం దుప్పటి కప్పెట్టుకుంటే వాళ్ళకైనా బద్దలైపోయినట్టు ఫీల్ అవుతుంది. దుప్పటి కప్పెట్టుకోకపోతే నన్ను డీ ఫ్రిడ్జ్ లో పెట్టి లాక్ చేసినంత చలి పుడుతుంది. ఈ కష్టాలన్నీ నాలాంటి తనకే వస్తాయే ఏంటో. దేవుడు ఏసీ ఆన్ చేసి మర్చిపోయినట్లున్నాడు. ఓ గాడ్, ఏసీ వేసినట్లయితే ప్లీజ్ ఆఫ్ చేసేవా, లేదంటే ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని డోర్ వేయటం మర్చిపోయావా. మనకి దేవుడు ఏది ఇచ్చినా సరే తట్టుకోలేము. అటు వర్షమైనా, ఇటు ఎండ అయినా, అటు చలి అయినా, ఏది ఇచ్చినా సరే మనకు కష్టమే కదా. పొద్దున్నే పిల్లలకి పప్పు వండి క్యారేజ్ పెట్టి పంపించేసాను. పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకుని చక్కగా యూట్యూబ్ చూసుకుంటూ టిఫిన్ అయితే ఫినిష్ చేసేసాను. పిల్లలు గానీ హస్బెండ్ గానీ బయటికి వెళ్ళిపోతే పనులే సాఫీగా సాగుతాయి. నిన్న నా కొడుకు ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, అమ్మా నీకు చదువు రాదా అని. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడురా అంటే వాళ్ళ అక్కకి ఒక డౌట్ వచ్చింది బుక్స్ లో, చూసి చెప్పమని అడిగితే ఏ రోజు స్కూల్ కి వెళ్తున్నావుగా ఆ మాత్రం చేసుకోలేవా అన్నానని చెప్పి ఆ మాట అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ వాడు. వాళ్ళు అక్కడికి రోజు వీళ్ళకి ఇంటికి వచ్చినాక చదువు చెప్పేది నేనే అయినా సరే